హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి, ఫేమస్ అయిపోవాలి. ఫేమస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకుండా వాళ్ళకి బతకనేది లేదు కాబట్టి అలాంటి కేటగిరీకి చెందిన ఒక సైకో గాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అసలు ఆ సైకో గాని గురించి మాట్లాడకూడదని నేను అనుకున్నాను, కానీ మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ వీడియోలు స్టార్ట్ చేసిండు. అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఏకంగా వ్యక్తిగత జీవితం జోలికి కూడా పోతాడు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి వాడు ఒక సైకో లాగా ప్రవర్తిస్తుండో ఆ సైకో గారి గురించి యావత్ సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఆ సైకో వాడి పేరు వచ్చేసి రావణ్. వాడు ప్రశ్న అనే ఛానల్ పెట్టిండు యూట్యూబ్లో, అదేవిధంగా సత్యాగ్రహ అనే ఛానల్ పెట్టిండు. ఈ రెండు ఛానళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారు పొగుడుతూ వీడియో స్టార్ట్ చేసిండు. ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు, ఏకంగా వ్యక్తిగత జీవితం జోలికి పోతాడు. అసలు వాడి పేరు కూడా రావణ్ అని చెప్పేసి వాడు మార్చుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు వాడు ఎలాంటి వాడు. ఎందుకంటే వాడి సొంత పేరు కూడా పెట్టుకోలేని పిరికోడు, సొంత పేరు కూడా చెప్పుకోలేని ఒక సైకో వాడు. ఎందుకంటే వాడి సొంత పేరు వచ్చేసి జోసఫ్ బచ్చలకూర. మనం అర్థం చేసుకోవచ్చు వాడి పేరు జోసఫ్ బచ్చలకూర అంటే వాడు ఏంటో మీ అందరికి అర్థమై ఉంటుంది. ఎస్, వాడు క్రిస్టియనే, కాకపోతే క్రిస్టియన్స్ని మనం ఏమనకూడదు కానీ వాడిని మాత్రం వదలకూడదు. ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి, మన మతాన్ని ప్రేమిస్తాము, పర మతాన్ని గౌరవిస్తాం కాబట్టి అదే సనాతన ధర్మం మన అందరికీ తెలుసు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలెట్టిండో, సనాతన ధర్మ రక్షకుని లెక్క దేశవ్యాప్తంగా ఆయనకు వస్తున్న పేరు ఆదరణను చూసి మనోడు అప్పటిదాకా పోయినోడు లేదు, ఉన్నది ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి వాస్తవాలు చెప్పేటోడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేసిండు. దానికి ముందు నాకు స్పాన్సర్స్ కావాలి అని చెప్పేసి యూట్యూబ్లో అయితే వాడొక మెసేజ్ని పాస్ చేయడం జరిగింది, వాడి ఈమెయిల్ ఐడిని ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి వాడికి ఎవడు స్పాన్సర్ చేసిండో తెలియదు, కానీ ఆ స్పాన్సర్ వచ్చిన తర్వాత వాడికి డబ్బులు వచ్చిన తర్వాత చిల్లర కనబడ్డ తర్వాత చిల్లర గాని లెక్క పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక సైకో గాని లెక్క వ్యక్తిగత జీవితం జోలికి పోతాడు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్లో పొగిడిండంటే ఆ రేంజ్లో పొగిడిండు. పవన్ కళ్యాణ్ గారి గురించి సత్యాగ్రహ అనే ఛానల్ అని అది దాంట్లో పొగిడిండు, ప్రశ్న అనే ఛానల్ పెట్టిండు. ఇక రకరకాల ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి వాస్తవాలు పోవడం కాదు, వాస్తవాలు చెప్పడం జరిగింది. అలాంటి వాడు సడన్గా చేంజ్ అయ్యి విమర్శలు చేస్తాడు అంటే అర్థం చేసుకోవచ్చు. వాడి పేరుని చెప్పుకోకుండా తప్పుడు పేరుని పెట్టుకున్నాడు, రావణ్ అనే పేరును పెట్టుకున్నాడు. అసలు వాడు అసలు పేరు వచ్చేసి జోసఫ్ బచ్చలకూర. ఎందుకు వాడు సొంత పేరును చెప్పుకోలేదు మీకు ఇక్కడ అర్థమైపోవాలి. ఎందుకంటే సొంత పేరును కూడా చెప్పుకోలేడు. ఒకవేళ చెప్పుకుంటే కూడా ఎవడు నా ఛానల్ని చూస్తాడో లేడా అనే భయం ఒకటి. పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ సెట్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారిని 4 వీడియోలు పొగిడితే వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతాం. తర్వాత డబ్బులు సంపాదించుకుంటూ చిల్లర ఏరుకుంటూ అదే కళ్యాణ్ గారిని తిట్టొచ్చు అనే ఒక ప్రాపగండాలో వాడు పనిచేసిండు. ఈరోజు స్పష్టంగా అర్థమైంది. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనే కాకుండా వాడు ఏకంగా సనాతన ధర్మాన్ని విమర్శిస్తుండు, హిందూ దేవులను విమర్శిస్తుండు, హిందూ దేవుల గురించి ప్రవచనాలు చెప్పే వాళ్ళని విమర్శిస్తుండు. అసలు సనాతన ధర్మానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కడు వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టు. కేవలం పవన్ కళ్యాణ్ అనే వీడియో అని పవన్ కళ్యాణ్ అనే పేరు లేకుండా వాడి ఛానల్ నడవదు. ఎందుకంటే మీరు ఆ ఛానల్ ప్రశ్న అనే ఒక ఛానల్ చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోద్ది. వాడు ఖచ్చితంగా వాడి తమ్మునేలు చూస్తే పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంటుంది, లేదంటే హిందువులను విమర్శించడం అనేది ఉంటుంది. ఈ రెండు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించడమే టార్గెట్గా వాడి తమ్మునేలు చూస్తే మీకు అర్థమైపోద్ది. అలాంటి వాడికి మనం ఎలా సమాధానం చెప్పాలి అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఎవడైతే అతిగా ఆవేశపడతాడో చివరికి ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. గతంలో ఎంతోమంది రాముని తిట్టిర్రు, అదేవిధంగా హిందూ సంస్కృతిని తిట్టిర్రు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిర్రు. ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడుతుందో మన అందరికీ తెలుసు. వీడికి కూడా అలాంటి శిక్ష పడుతుంది. వీడి వెనకాల ఎవరున్నారో తెలియదు, వీడి ఎగిరెగిరి పడుతుండో వీడి కింద పడ్డ రోజున వీడికి ఖచ్చితంగా అర్థమవుతుంది, అర్థమై తీరుతుంది. కానీ ఇలాంటి సైకో వాడు తప్పుడు ప్రాపగండాని సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఫేక్ వార్తల్ని వీడు జనాలకు స్ప్రెడ్ చేస్తాడు. కాబట్టి ఆ జనాల్లో కనువిప్పు కలగాలి, ఆ జనాలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. వీడి పేరు మాత్రం రావణ్ కాదు, వీడి పేరు జోసఫ్ బచ్చలకూర, అది గుర్తుపెట్టుకోండి. వీడు
మొదట్లో పోయిండు, ఇప్పుడు బద్ద వ్యతిరేకిగా మారిపోయిండు సనాతన ధర్మానికి, కళ్యాణ్ గారికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాడి వీడియో కనబడితే ఏం చేయాలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి వాడి వీడియోకి మీ యొక్క సమాధానం మాత్రం చెప్పండి, చెప్పడం మర్చిపోకండి. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. మొదటగా మనల్ని పొగుడుతారు, తర్వాత ఫేమస్ అయిపోగానే లేదంటే 4 వ్యూస్ రాగానే 4 చిల్లర డబ్బుల కోసం మనల్ని విమర్శిస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి వాళ్ళ గురించి అప్రమత్తంగా ఉండాలి, ఉంటారని ఆశిస్తున్నా. సో ఈ ప్రశ్న అనే ఛానల్ నడిపిస్తూ జోసఫ్ బచ్చలకూర పేరును మార్చుకొని రావణ్గా పెట్టుకున్న ఇలాంటి రావణాసురులందరికీ, రావణ్ అనే పేరు పెట్టుకొని రాక్షసునిలాగా బిహేవ్ చేస్తున్న ఇలాంటి కొడుకులందరికీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ సనాతన ధర్మ రక్షకుడే ఒక సమాధానం చెప్తాడు. ఆ టైం వచ్చిన రోజు మళ్ళా మాట్లాడుకుందాము. సో వీడి గురించి ఎక్కువ థింక్ చేయడం కూడా బొక్కే, కానీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాడి సైకో ప్రవర్తన చూడలేక వీడియో చేసిన. వ్యక్తిగత జీవితాల జోడికి కూడా పోతుంది కాబట్టి వాడికి బుద్ధి చెప్పడానికి సమయం దొరుకుతుంది. ఆ సమయం దొరికినప్పుడు వాడికి బుద్ధి చెప్తాం. ఎందుకంటే మనం బుద్ధి చెప్పకుండా ఆ పైవాడు బుద్ధి చెప్తాడు. ఎందుకంటే వాడు మాట్లాడుతున్న మాటలు, వాడి బిహేవ్ చూస్తుంటే అట్లుంది కాబట్టి సైకో వాడికి సైకో లాగానే ట్రీట్మెంట్ జరుగుతుంది ఫ్యూచర్లో. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ కలగాలి మన లోపల. అవేర్నెస్ కలుగుతుందని ఆశిస్తూ జై హింద్.